ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రథమ సంవత్సరంలో ప్రశ్నపత్రాల మోడల్ మార్పుతో పేజీల సంఖ్య పెంచింది. విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ ఇవ్వనున్నారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఇక 2 సబ్జెక్టులలో 29 మార్కులకి ఉత్తీర్ణతగా ఖరారు చేశారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి వస్తుంది. ఏపీ ఇంటర్ బోర్డు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్న పత్రాలను మార్చారు. తొలిసారి 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఇక గణితంలో గతంలో 150 మార్కులకు 2 పేపర్లు ఉండగా ఈసారి 100 మార్కులకు 1 పేపర్ తీసుకొచ్చారు. భౌతిక, రసాయన శాస్త్రాల సబ్జెక్టులలో 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీంతో సమాధానాల బుక్లెట్ పేజీలను పెంచారు. తొలి ఏడాదిలో కొన్ని సబ్జెక్టులలో 30% మార్కులు వచ్చినా ఉత్తీర్ణులే. మొత్తం మీద 35% రావాలి. ఏదైనా ఒక సబ్జెక్టులో అత్యధిక మార్కులు వచ్చి మిగతా వాటిల్లో 30% చొప్పున వచ్చినా ఉత్తీర్ణులు అయినట్లుగా పరిగణిస్తారు. జాగ్రఫీ పరీక్షను గతంలో లాగానే 75 మార్కులకు నిర్ణయించి 85 మార్కులకు లెక్కిస్తారు. మొదటి ఏడాది 15, రెండో ఏడాది 15 కలిపి ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలకు చాయిస్ ఉండదు. ఇక గ్రూప్ 5 సబ్జెక్టులు కాకుండా 6వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న దానిలో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు.